చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలు వాళ్ళని వ్యతిరేకించే పార్టీల కథ పక్కన పెడితే కూటమి పార్టీలోని నాయకులే అసంతృప్తిగా ఉన్నారు. నాయకుల మధ్య ఆధిపత్యం, పార్టీల మధ్య ఆధిపత్యం, రకరకాల అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్ని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు ఎవరు వినే పరిస్థితి లేదు. డబ్బులు సంపాదించుకున్న తర్వాత సంగతి, డబ్బులు ఉంటే ఆడన టికెట్ వస్తుంది అనే దగ్గరకు వచ్చేసారు నాయకులు. అండ్ మరొక వైపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సొంత కార్యకలాపాలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పి భావించిన వాళ్లకు కొందరు అసంతృప్తిగా ఉన్నారు. నో డౌట్, కొందరు నెరవేర్చుకుని సంతృప్తిగా ఉన్నారు, కొందరు నెరవేర్చుకోలేక అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు జగన్ గారి హయాంలో మా రెస్పెక్ట్కు పూర్తిగా భంగం వాటిల్లింది అని చెప్పి భావిస్తున్న వాళ్ళు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవం కాపాడబడుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అందులో మొదట మాట్లాడుకోవాల్సింది డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారి గురించి. ఎస్, రఘురామకృష్ణంరాజు గారి మనస్తత్వాన్ని పరిశీలించినా కూడా తనైతే ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నారు. కారణం లేకపోలేదు. ఇంతకుముందు తనను కస్టోడియల్ టార్చర్ చేశారు అని, గుండెల మీద కూర్చొని గుద్దారు అని రకరకాలుగా అసారోగ్య వ్యాఖ్యలు చేసి ఉన్నారు, విమర్శలు చేసి ఉన్నారు, కమెంట్ చేసి ఉన్నారు. తీరా ఇప్పుడు అది విచారణ జరుగుతూ ఉంటే ఇదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత చుట్టూ తిరగడమే ఇంట్రెస్టింగ్. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి దగ్గరి బంధువు, బిజినెస్ పార్ట్నరు, ఆయనకు అన్ని వ్యవహారాలు చక్కబెట్టే తులసిబాబు చుట్టూనే టీడీపీ నేత, ఆయన చుట్టూనే ఎపిసోడ్ అంతా తిరగడం, తెలుగుదేశం పార్టీ నాయకుడి చుట్టూ తిరగడం ఇంట్రెస్టింగ్. అండ్ ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే కోర్టు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదే సమయంలోనే రఘురామకృష్ణంరాజు గారు ఈ విషయం మీద అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. నా మీద ఏదైతే ఈ విధంగా పాల్పడ్డారో, నా కేసుతో ముడిపడి ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ల మీద, పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు అని రాజు గారి అబ్జెక్షన్. డైరెక్ట్గానే ఆయన మాట్లాడుతూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన జత్వానీనైనా ఆమె పేరు, అదే హనీ ట్రాప్ రిలేటెడ్ ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉల్టా ముగ్గురు ఐపీఎస్లు సస్పెన్షన్ కారణమైంది కదా, ముంబై నటి అని. ఆమె కేసు విషయంలో అంత అత్యుత్సాహం ప్రదర్శించి ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. నా కేసు విషయంలో ఎందుకు పోలీసుల మీద చర్యలు తీసుకోరు? టీడీపీ నేతను ఎందుకు కాపాడుతున్నారు? అరెస్ట్ చేశారు, బట్ టీడీపీ నేతలు ఆయన కాపాడుతూ ఉన్నారు. టీడీపీ నాయకుడే ఆయన సస్పెండ్ చేయలేదు, ఇంకేమీ చేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు ఏమైనా సంపాదించుకోవడం తర్వాత సంగతి, కానీ ఆయన ఒక రెస్పెక్ట్ అనేది, ఒక రకంగా ఆయన ఆత్మగౌరవానికి కనుక ఆయన భంగం వాటిల్లేటట్లు ఉంటే డెఫినెట్లీ బ్లాస్ట్ అవుతారు. తెలుగుదేశం పార్టీ మేధావులు, మీడియా వర్గాల నుంచి ఉన్న సమాచారం కూడా ఏంటి అంటే, రాజుగారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. మరి ఆయన బ్లాస్ట్ కానికుండా టీడీపీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతుందా లేదా అన్న విషయం తెలియాలి. బట్ తను తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నదైతే సమాచారం ఉంది. మరి వాట్ నెక్స్ట్ అన్న విషయం చూడాలి.